నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన ఒక విచిత్రమైన సారీ కథ గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి, వీడియో చాలా సరదాగా ఉంటుంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ గారు ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కూర్చొని చాలా ప్రశాంతంగా మేము బాగా బుక్ అయ్యాం, పెద్ద తప్పే జరిగిపోయింది మా వల్ల అని ఒప్పుకున్నారు. ఇంతకీ ఆయన అంతలా తలబట్టుకున్న విషయం ఏంటో తెలుసా? చూడండి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక నేరాల ఫైళ్లను బయటపెట్టే విషయంలో ట్రంప్ ప్రభుత్వం చేసిన ఒక పెద్ద పొరపాటు. ఈ మిస్టేక్ ఈ సారీకి కారణం. నిజంగా ఎప్స్టీన్ సీక్రెట్ ఫైళ్లలో ఏముందో, ఏ పెద్ద మనుషుల పేర్లు బయటపడతాయని ప్రపంచం అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసింది. కానీ చివరకు అమెరికా న్యాయశాఖ ఆ ఫైళ్లను విడుదల చేసినప్పుడు జనాలు ముక్కును వేలేసుకున్నారు. ఎందుకంటే బయటకు వచ్చిన ఫైళ్లలో సగానికి పైగా పేర్లు బ్లాక్ కలర్ ఇంక్తో తుడిచేశారు. పోనీ మిగిలిన సమాచారం ఏమైనా కొత్తదా అంటే అది లేదు. ఆల్రెడీ ఇంటర్నెట్లో అందరికీ తెలిసిన పాత విషయాలనే కొత్త బైండింగ్ వేసి ఇదిగోండి మా పారదర్శకత అంటూ ఒక పెద్ద బైండర్ బుక్ జనం మీదకు వదిలారు. ఈ మొత్తం డ్రామా గురించి జేడీ వ్యాన్స్ మాట్లాడుతూ అప్పటి అటార్నీ జనరల్ పామ్ బాండీ చేసిన అతి ఉత్సాహ ప్రకటన వల్లే ఈ తప్పులు వచ్చాయని నర్మగర్భంగా చెప్పుకొచ్చారు. నా టేబుల్ మీద ఎప్స్టీన్ క్లయింట్ లిస్ట్ సిద్ధంగా ఉంది, రేపో మాపో పేర్లు బయట పెట్టేస్తామని ఆమె ఇచ్చిన బిల్డప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తీరా చూస్తే చేతిలో ఏమీ లేకపోవడంతో ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. దాంతో ప్రభుత్వం పరువు కాస్త గంగలో కలిసింది. ఇప్పుడు జేడీ వ్యాన్స్ ఏమంటున్నారంటే, మేము ఏదో దాచాలని తప్పు చేయలేదు, కేవలం మా కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ వల్లే ఈ రచ్చ జరిగింది అని కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రజల్లో నమ్మకం పోయిందని ఆయన గట్టిగానే గ్రహించారు. అయితే విపక్షాలు మాత్రం వదిలిపెట్టడం లేదు. బాధితుల పేర్లు దాచడం సరే, కానీ కొంతమంది పెద్దల పేర్లను ఎందుకు దాచారు అని గట్టిగానే నిలదీస్తున్నాయి. ఓ పక్క ఈ ఫైళ్లు కూడా నడుస్తుండగానే మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా హయాంలో వైట్ హౌస్ కౌన్సిలర్గా పనిచేసిన క్యాథరిన్ రోయిమలర్ గారిని పార్లమెంటరీ కమిటీ విచారించింది. ఎప్స్టీన్తో ఆమెకున్న పాత సంబంధాల గురించి అడిగితే ఆయన నన్ను కేవలం వాడుకున్నాడు, నాకేం తెలియదు అని ఆమె చేతులెత్తేశారు. కానీ అమెరికా న్యాయశాఖ బయటపెట్టిన ఈమెయిల్స్, గిఫ్టుల లిస్టు చూస్తుంటే మాత్రం కథ వేరేలా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి పెద్ద పెద్ద తలకాయల పేర్లు ఈ వివాదంలో ముడిపడి ఉండడంతో అమెరికా రాజకీయాలు ఇప్పుడు చాలా రసవత్తరంగా మారాయి. ఏదేమైనా మేము తప్పుగా కమ్యూనికేట్ చేశాం, సారీ అని వైస్ ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తి ఒప్పుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నవ్వుల పాలవుతుంది. ఈ విచిత్రమైన రాజకీయ డ్రామాపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.